ఓ స్థానం నుంచి పోటీ చేసిన వైసీపీ ఎంపీ అభ్యర్థి అసెంబ్లీ నియోజకవర్గాల బరిలో దిగిన నేతలకు షాక్ ఇచ్చారనే టాక్ నడుస్తోంది. ఎన్నికల ముందు కోట్లు కుమ్మరిస్తానని ప్రగల్భాలు పలికిన ఆ నేత పోలింగ్ నాటికి చేతులెత్తేశారని సొంత పార్టీ నేతలే ఆరోపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో ఓటర్లకు పంచేందుకు డబ్బు లేక ఫ్యాన్ పార్టీ అభ్యర్థులు ఇబ్బంది పడ్డారనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఫండ్స్ పై హ్యాండ్ ఇచ్చిన ఆ నేత ఎవరు? ఏ జిల్లా? ఎంపీ అభ్యర్థి వైఖరితో ఆ పార్లమెంట్ సీటు పరిధిలో అధికార పార్టీ భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి నెలకొందా? ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠతో ఆయా పార్టీ నేతలు అభ్యర్థులతో పాటు ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. విజయావకాశాలపై ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. నామినేషన్లు వేసిన నాటి నుంచి ఆయా నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న పరిణామాలు, పోలింగ్ సరళిని పరిశీలించిన కొందరు నేతలు తలలు బాదుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీరు చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీకి పోటీ చేసిన నేతలకు ఈయన చుక్కలు చూపించారని పార్టీలో టాక్ నడుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు కోట్ల రూపాయలు కుమ్మరిస్తానని ముందుగా హామీలు గుప్పించారట ఈ నేత. కానీ తీరా పోలింగ్ తేదీ దగ్గర పడే సమయానికి చేతులెత్తేశారని వినిపిస్తోంది. దీంతో ఓటర్లకు డబ్బులు పంపిణీకి వైసీపీ అభ్యర్థులు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఫ్యాన్ పార్టీ పెద్దలు ఒంగోలు పార్లమెంటు స్థానానికి బదిలీ చేశారు. దీంతో పాటు ప్రకాశం జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పగించారు. వైసీపీని శాసిస్తున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి చెక్ పెట్టేందుకే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు లోక్సభ స్థానానికి తీసుకొచ్చారనే ప్రచారం జరిగింది. ఇక్కడకు వచ్చిన తర్వాత కనీసం పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకోలేదు. సీఎం జగన్ ఎన్నికల ప్రచారం సభల జన సమీకరణకు, అసెంబ్లీ అభ్యర్థులకు ఆర్థిక సాయం చేస్తానన్న హామీని విస్మరించారని ఫ్యాన్ పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో కొండపి నుంచి పోటీ చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్, కరిగిరి బరిలో దిగిన దద్దాల నారాయణ ఈ నేత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారని సమాచారం. జన సమీకరణ పెద్దగా లేకపోయినా తన నుంచి పెద్ద మొత్తంలో నిధులు వసూలు చేసేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారంటూ ఘర్షణకు దిగటం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఎంతో కొంత ముట్ట చెప్పడం రాజకీయాల్లో సర్వసాధారణ అంశంగా మారింది. ఇందుకోసం ఎంపీగా అభ్యర్థిగా తన వంతు వాటా ఇస్తానన్న చెవిరెడ్డి ఆ మాటను నిలబెట్టుకోలేదని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల నిధుల కోసం అసెంబ్లీ అభ్యర్థులు ఈ నేత కోసం వెతుకుతూ ఉంటే తప్పించుకుని తిరిగారనే టాక్ నడుస్తోంది. పెద్ద మొత్తంలో ఫండ్స్ వస్తాయని ఆశలు పెట్టుకున్న అభ్యర్థులకు చివరికి హ్యాండ్ ఇవ్వడంతో ఇబ్బందులు తప్పలేదు. ఫ్యాన్ పార్టీ పెద్దల ఒత్తిడితో అరాకొరగా ఇచ్చిన డబ్బు సరిపోక అసెంబ్లీకి పోటీ చేసిన నేతలు ఇతర మార్గాల్లో సమకూర్చుకున్నామని అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారట. ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో 40 నుంచి 80 కోట్లు ఖర్చు చేసినా గెలుపుపై ధీమా వ్యక్తం చేయలేని పరిస్థితి వైసీపీ అభ్యర్థుల్లో నెలకొంది. సొంత డబ్బు కోట్లు కుమ్మరించినా నెగ్గే ఆశలేకే నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తమను మోసం చేశారంటూ కొందరు అభ్యర్థులు తాడేపల్లి పెద్దలకు ఫిర్యాదు చేశారని వినిపిస్తోంది. జరిగిన విషయాలను పార్టీ పెద్దల దృష్టికి తెచ్చి కన్నీరు పెట్టుకున్న నేతలను అధిష్టానం ఓదార్చారట. ఒంగోలు లోక్సభ స్థానం వైసీపీ అభ్యర్థి తీరుతో పార్టీకి తీరని నష్టం జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. 1 లేదా 2 అసెంబ్లీ సీట్లలోనైనా గెలిచే ఛాన్స్ ఉందో లేదోనని టెన్షన్ పడుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.